మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ కింద ఏమొస్తాయనంటే ఫస్ట్ చూసుకునేటప్పుడు అండి ఫార్మేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్ చేయడానికి ఇక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉన్నదో అది మనకి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇప్పుడు మనం ఫార్మేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి. అసలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే దాన్ని ఎలా ఫామ్ చేశారనేది ఒకసారి చూద్దామండి. ఇది ఫామ్ అవ్వడానికి ముందు మేజర్గా మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫస్ట్ మనం 1929 గురించి మాట్లాడుకోవాలండి. 1929లోని లాహోర్ సెషన్ అనేది కండక్ట్ చేశారండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సెషన్ అనేది కండక్ట్ చేశారు. కండక్టెడ్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ సెషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ పర్టికులర్ సెషన్లోని ఆన్ డిసెంబర్ 31 1929 ఫర్ ద ఫస్ట్ టైం మనం పూర్ణ స్వరాజ్ అని డిక్లేర్ చేసామండి. పూర్ణ స్వరాజ్. ఈ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో డిక్లేర్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద ఈవెంట్ విచ్ వాజ్ హెల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు మనం ఏదైతే ట్రై కలర్ ఫ్లాగ్ ఉన్నదో ఆ ట్రై కలర్ ఫ్లాగ్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం 31 డిసెంబర్ 1929 రోజు నాడు హాయిస్ట్ చేశారండి. ఈ ఫస్ట్ టైం ట్రై కలర్ ఫ్లాగ్ was hoisted on the banks of the river రావి. అంటే ఏదైతే మనకి లాహోర్ ప్లేస్లోని ఈ రివర్ రావి అనేది ఉన్నదో దాని మీద మనకి ఫస్ట్ టైం ట్రై కలర్ ఫ్లాగ్ అనేది హాయిస్ట్ చేశారండి. ఎవరు హాయిస్ట్ చేశారు? ఇది హాయిస్ట్ చేసిన పర్సన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అండి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ పర్టికులర్ పాయింట్ ఇనీషియల్ స్టెప్ అనమాట. మనం ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నామో దానికి సంబంధించి అండి. డిసెంబర్ 31 1929 ఈ పర్టికులర్ పాయింట్ చూసుకునేటప్పుడు నెక్స్ట్ ఇంకొక పాయింట్ వస్తుందండి. అంటే డిక్లరేషన్ ఆఫ్ ద పూర్ణ స్వరాజ్. అంటే ఇక్కడ ఇనిషియేట్ చేశారండి. ఇనిషియేట్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఏ రోజు జరిగింది? డిక్లరేషన్ వాజ్ హెల్డ్ ఆన్ 26 January 1930. 26 January 1930. ఈ పర్టికులర్ పాయింట్ గుర్తుంచుకోండి. మనం లాస్ట్ ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికల్లా ఈ పర్టికులర్ పాయింట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకా బాగా అర్థమవుతుందండి మనకి. 26 January 1930 రోజు నాడు ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ పూర్ణ స్వరాజ్. అంటే మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు డిక్లేర్ చేశారండి. ఓకే, ఆన్ 26 January 1930. ఇది ఫస్ట్ ఇనిషియేషన్ స్టెప్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకునేటప్పుడు ఏంటి అని అంటే నెక్స్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అనేది 1934. అంటే మన ఇండియా ఎప్పుడైతే మనం పూర్ణ స్వరాజ్ అని డిక్లేర్ చేసుకున్నామో మనకు ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలి అనే పాయింట్ తీసుకొని వచ్చారంటే మన కాన్స్టిట్యూషన్ మేక్ చేయడానికి ఎవరు మేక్ చేయాలనే పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ పీపుల్ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలనే పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఐడియా ఆఫ్ ఫార్మింగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, forming the constituent assembly. అంటే ఫస్ట్ మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఫామ్ చేయాలనే ఐడియా ఎవరు ఇచ్చారండి? ఆ పర్టికులర్ పర్సన్ పేరు చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఎవరో కాదు, ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ద ఐడియా అబౌట్ ఫార్మింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 1934. మనం నెక్స్ట్ స్టెప్ చూసుకునేటట్టయితే 1935 అనే ఇయర్ వస్తుందండి. ఈయన ఏమని చెప్పారండి? మానవేంద్రనాథ్ రాయ్ గారు మన ఇండియాకి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలని ప్రపోజ్ చేశారండి. బట్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ అండ్ డిమాండెడ్, అఫీషియల్లీ డిమాండెడ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏ ఇయర్లో డిమాండ్ చేశారండి? 1935లో డిమాండ్ చేశారు. ఏమని? మన ఇండియా నేషనల్ కాంగ్రెస్కి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ఉండాలి, ఈ పర్టికులర్ పాయింట్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అనే పాయింట్ని 1935లోనే అఫీషియల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది డిమాండ్ చేసిందండి. నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏదైతే మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నామో ఆ అసెంబ్లీకి ఏవైతే అసెంబ్లీలో ఉన్న పర్సన్స్కి ఎలక్షన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అవుట్ సైడ్ ఇంటర్ఫిరెన్స్ ఏదైనా ఉండాలో అవసరం లేదా అనే పాయింట్ ఇక్కడ 1938లోని ఒక పర్సన్ డిమాండ్ చేస్తారండి. ఆయన ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ డిమాండెడ్ దట్ నో అవుట్ సైడ్ ఇంటర్వెన్షన్
నో అవుట్ సైడ్ ఇంటర్వెన్షన్, అంటే మన ఇండియన్స్ తప్ప ఇంకా బ్రిటిషర్స్ కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్స్ కింద ఉండకూడదని చెప్పి డిమాండ్ చేశారండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఎలక్షన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఫర్ ద మెంబర్స్ హు ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అది అడల్ట్ సఫరేజ్, దాన్నే మనం అడల్ట్ ఫ్రాంచైజ్ అని కూడా అంటామండి. త్రూ అడల్ట్ ఫ్రాంచైజ్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలనే పాయింట్ని కూడా డిమాండ్ చేశారండి. ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరి తరపున డిమాండ్ చేశారు? హీ డిమాండెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఈ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. దేనికోసం? ఫార్మేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. అంటే 1929 లాహోర్ సెషన్లో December 31, 1929 పూర్ణ స్వరాజ్ అని ఏదైతే డిక్లేర్ చేశారో ఆ రోజు ట్రై కలర్ ఫ్లాగ్, ఇవాళ మనం ఏదైతే ట్రై కలర్ ఫ్లాగ్ ఉన్నదో ఆ టైంలో ట్రై కలర్ ఫ్లాగ్ ఫస్ట్ టైం హాయిస్ట్ చేశారండి. ఏ రివర్ మీద? రివర్ రావి బై జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటండి, 1934 ఐడియా ఆఫ్ ద ఫార్మింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇది ఎవరు డిసైడ్ చేశారండి? ఎంఎన్ రాయ్. అంటే ఈ పర్సన్ చెప్పారండి మన ఇండియాకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒకటి ఉండాలి అని. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, అఫీషియల్లీ డిమాండెడ్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే ఈ పాయింట్ ఇదని చెప్పారండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలని. బట్ డిమాండ్ చేయాల్సింది ఎవరు? ఎవరైతే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో హెడ్స్ ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేయాలండి. వాళ్ళు అఫీషియల్గా ఏ ఇయర్లో డిమాండ్ చేశారు? 1935లో డిమాండ్ చేశారండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండాలి అని. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దేనికోసం అండి? ఫర్ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 1938లోనే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకనంటే మనకి ఎలాంటి అవుట్ సైడ్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు, అలాగే ఎలక్షన్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో అది మనకి అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా కండక్ట్ చేయాలనే పాయింట్ తీసుకొని వచ్చారండి. ఇది ఫార్మేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి చూసుకుందామండి. కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఎవరెవరు ఉండాలి, ఆ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని ఏ విధంగా ఎలక్ట్ చేశారు, దానికోసం ఏవైనా ఒక పర్టికులర్ ప్లాన్ అనేది వేసారా లేదా అనేది చూసుకుందామండి. ఈ కాంపోజిషన్లోని ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే 1946లోని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని ఒకటి వేశారండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ ఇయర్లో జరిగిందని కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో. 1946. దీనికి హెడ్ కింద ఉన్నది ఎవరు అని అంటే ఒక 3 పర్సన్స్ ఉన్నారండి హెడ్ కింద. 3 పర్సన్స్. అందులోని స్టాఫర్డ్ క్రిప్స్ మన అందరికీ తెలుసండి. క్రిప్స్ మిషన్ అని అంటాం. ఈ క్రిప్స్ మిషన్లో క్రిప్స్ అని ఎవరైతే ఉన్నారో అతనండి. ఈయనది క్రిప్స్ మిషన్ ఏ ఇయర్లో జరిగిందని అడుగుతారు. 1942లో క్రిప్స్ మిషన్ జరిగింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ ఇయర్లో జరిగిందని అడిగితే 1946 అండి. ఓకే, స్టాఫర్డ్ క్రిప్స్. ఇంకొక పర్సన్ ఎవరు అని అంటే ప్యాథిక్ లారెన్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లీడ్ చేసిన కమిటీయే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండి. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది దేనికోసం వేశారు? ఫర్ దేనికోసం అండి? ఫర్ కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎంతమంది జనాలు ఉండాలి, అంటే ఎంతమంది ఉండాలి, ఆ ఉన్న పర్సన్స్ని ఏ విధంగా ఎంచుకోవాలి, అంటే ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది చూసుకున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే టోటల్ కాంపోజిషన్ అంటే టోటల్ స్ట్రెంగ్త్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధానంగా చెప్తానండి. ఒకసారి చూడండి. టోటల్ స్ట్రెంగ్త్ అకార్డింగ్ టు ద కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వీళ్ళు ప్రపోజ్ చేసిన దాని ప్రకారం అయితే టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అని అంటే 389 మెంబర్స్ కింద ప్రపోజ్ చేశారండి. టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండొచ్చు అని చెప్పారు? 389 మెంబర్స్. ఇక్కడ వీళ్ళకి ఎలక్షన్స్ ఏవైతే చెప్తున్నామో ఆ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయనంటే దీస్ వర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండి. మనకు తెలుసండి డైరెక్ట్ ఎలక్షన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్కి తేడా ఏంటండి? డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ద పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కంట్రీ ఇఫ్ దే ఆర్ ఓటింగ్ డైరెక్ట్లీ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్, దాన్ని మనం డైరెక్ట్ ఎలక్షన్స్ అని అంటామండి. ఇప్పుడు ప్రెసెంట్ టర్మ్స్లో చూసుకుంటే మనకి లోక్సభ ఉన్నది, అలాగే రాజ్యసభ కూడా ఉందండి. ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో మనకి ఏ ఎలక్షన్స్ జరుగుతాయండి? వీళ్ళిద్దరూ కూడా ఎంపీసే. ఎలక్షన్స్ ఇక్కడ జరిగేటప్పుడు లోక్సభకి డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయండి. మనం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓటేస్తాం కదా, ఈ లోక్సభలో ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి మనం ఓటేస్తామండి. అదే మనం డైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్పుకుంటాం. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని కూడా ఉంటాయండి. ఎవరైతే ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ రాజ్యసభ మెంబర్స్ అంటే రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారో వీళ్ళకి జరిగే ఎలక్షన్స్ ఏంటండి? ఇవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండి. అంటే ఈ రెండింటికి తేడా ఏంటి? ఇక్కడ జరిగే ఎలక్షన్స్, లోక్సభలో జరిగే ఎలక్షన్స్ డైరెక్ట్గా పీపులే ఓటేస్తారండి. అదే మనం చూసుకున్నట్టయితే రాజ్యసభ కానీ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మనం ఓటేయమండి. ఎవరు ఓటేస్తారు? మనం ఎవరినైతే ఎంచుకున్నామో పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఇంటర్న్ ఓట్ వేసారు అని అంటే
అంటే దాన్ని మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటామండి. సేమ్ అలాగే ఇక్కడ మనకి 389 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ కండక్ట్ చేశారండి? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ నామినేషన్స్. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ నామినేషన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ టైప్ ఆఫ్ ఎలక్షన్స్ జరిగాయి అని అడుగుతారు. ఒకటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్, రెండోది నామినేషన్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 389 కూడా ఎలా బైఫర్కేట్ చేశారు? ఈ బైఫర్కేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి 3 టైప్స్లో బైఫర్కేట్ చేశారండి. ఆ 3 టైప్స్లోని 292 మెంబర్స్ ఒక పర్టికులర్ గ్రూప్ కింద వస్తారు. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే ఈ 93 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక పర్టికులర్ గ్రూప్ కింద వస్తారు. నెక్స్ట్ అలాగే ఒక 4 మెంబర్స్ ఒక పర్టికులర్ గ్రూప్ కింద వస్తారండి. ఇక్కడ ఈ 292 మెంబర్స్ ఎవరు, 93 మెంబర్స్ ఎవరు, 4 మెంబర్స్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 292 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్ ఎవరు అని అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ వర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ త్రూ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఈ రోజు మనం స్టేట్స్ అని చెప్తున్నామండి, కానీ మనకి ఎప్పుడైతే బ్రిటిష్ ఇండియా కింద ఉన్నదో బిఫోర్ 1947 అప్పుడు ఏంటండి అవన్నీ కూడా ప్రొవిన్సెస్ కింద పిలిచేవారండి. అప్పుడు ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండేవి. ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్న్ ఎలక్ట్ చేశారండి. ఓకే, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. ఇక్కడ మనకి 93 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్కి చెందిన వాళ్ళండి. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే తెలుసు కదండి. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఇప్పుడు మన ఇండియాలోని చాలా ప్రిన్స్లీ అంటే ఇంతకుముందు మనకి రాజ్యాలు ఉండేవి, సంస్థానాలు ఉండేవి కదండి. ఆ పర్టికులర్ పర్సన్స్ అందరినీ కూడా ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్తారండి. ఇవాళ మనకి విజయనగరం ఉన్నది అని అంటే విజయనగర సంస్థానం అని అంటాం, బొబ్బిలి సంస్థానం అని అంటాం. అలాగా చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కలిపి 93 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నామినేట్ చేశారండి. దీస్ ఆర్ నాట్ ఎలక్టెడ్, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ నామినేటెడ్. ఎవరు నామినేట్ చేశారనే పాయింట్ ఇంపార్టెంట్ అండి. నామినేటెడ్ బై ద హెడ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్. అంటే ఆ ప్రిన్స్లీ స్టేట్కి హెడ్ కింద ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్ ఒక పర్సన్ని నామినేట్ చేసేవారండి. అలాగా 93 మెంబర్స్ని నామినేట్ చేశారు. అదే ఇక్కడ మనం ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటున్నాం కదా, ఈ పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎంచుకున్నారు. ఇందులో కూడా మనకి ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో, ఎవరైతే సిఖ్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. ముస్లిమ్స్కి, సిఖ్స్కి. రిమైనింగ్ పీపుల్ అందరినీ కూడా జనరల్ కేటగిరీ అని చెప్పి పిలిచేవారండి. ఓకే, వీళ్ళు నెక్స్ట్ ఈ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చీఫ్ కమిషనర్స్ అండి. చీఫ్ కమిషనర్స్ ఇన్ ప్రొవిన్సెస్. ఓకే, అలాగా ఈ 389 మెంబర్స్ కాంపోజిషన్ని కూడా ఈ విధంగా డివైడ్ చేశారండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చెప్తున్నామో 389 మెంబర్స్ని ఎలా డివైడ్ చేశారని ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కదండి. కండక్ట్ చేసిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 389లోని 93 మెంబర్స్కి కూడా ఎలక్షన్స్ జరగలేదండి. ఈ 4 మెంబర్స్ కూడా చీఫ్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బాగా గమనిస్తేనండి ఇందులోని 208 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిందండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చాయండి. నెక్స్ట్ అలాగే ఈ 73 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఇవాళ మనం ఏదైతే పాకిస్తాన్ కింద విడిపోయారో అందులో ఈ మెజారిటీ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళేనండి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మెంబర్సే. రిమైనింగ్ 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కంబైన్డ్ పీపుల్. ఎవరంటే ఇండిపెండెంట్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, అలాగే నెక్స్ట్ సిపిఐ ప్లస్ సిపిఎం, ఇలా రిమైనింగ్ పార్టీస్ అన్నీ కలిపి ఒక 15 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇలాగా ఈ బైఫర్కేషన్లో వచ్చారండి. 208 మెంబర్స్, 73 మెంబర్స్ అండ్ 15 మెంబర్స్. ఇది మనకి బైఫర్కేషన్ జరిగిన తర్వాత అండి. ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వస్తుందండి. ఏంటి అని అంటే ఇదంతా కూడా బిఫోర్ 1946లో జరిగింది కదండి. ఈ ఎలక్షన్స్ కూడా మనకి 1946లో జరిగాయి. దాని తర్వాత 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ కింద విడిపోయండి. ఒకటి పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ ఇంకొకటి ఏంటండి ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఎందుకు అలా విడిపోయానంటే ఆన్ 3rd June 1947 లార్డ్ మౌంట్ బ్యాటన్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వైస్రాయ్ కింద అకార్డింగ్ టు ద మౌంట్ బ్యాటన్ ప్లాన్, దీన్నే మనం పార్టీషన్ ప్లాన్ అని కూడా అంటామండి. ఈ పర్టికులర్ పార్టీషన్ ప్లాన్లోని ఇండియా అండ్ పాకిస్తాన్ బైఫర్కేట్ చేయాలి అని చెప్పి దాంట్లోని పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని విడగొట్టారండి. పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ బైఫర్కేటెడ్ ఫ్రమ్
ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా విడగొట్టిన తర్వాత ఇక్కడ మనం టోటల్ కాంపోజిషన్ ఏదైతే ఉన్నదో 389 అని చెప్తున్నాం కదండి. ఈ 389 మెంబర్స్ కాస్త టోటల్గా ఎంతమందికి మనకి పడిపోయిందనంటే టోటల్గా 299 మెంబర్స్కి పడిపోయిందండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎస్టాబ్లిష్ చేశారో చేసిన తర్వాత కాంపోజిషన్ ఏమని చెప్తున్నావు 389 అని చెప్పామండి. ఆఫ్టర్ పాకిస్తాన్ బైఫర్కేషన్ అంటే పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కింద విడగొట్టిన తర్వాత మనకి టోటల్గా ఉన్న మెంబర్స్ ఎంతమంది అండి 299 మెంబర్స్ ఉన్నారండి. ఓకే, ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ అండి, ఒకసారి మనకి ఎలక్షన్స్ జరిగిపోయి కాంపోజిషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటి వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అంటే వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి ఏంటి అనే పాయింట్ చూసుకుందామని. అంటే వర్కింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలండి, వాళ్ళందరూ కలిపి ఒక సెషన్ అనేది కండక్ట్ చేయాలండి. అంటే ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది డేట్తో సహా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే 9th December 1946. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇందులోని మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ మీటింగ్ జరిగిన సెషన్లోని ఫస్ట్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ని ఎంచుకున్నారండి. ఫస్ట్ ఇంటరిమ్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఎవరు అనంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇక్కడ మనం ఇంటరిమ్ అని రాస్తున్నామండి. ఇంటరిమ్ అంటే ఏంటి, టెంపరీ ప్రెసిడెంట్ అండి. బట్ హీ ఈస్ ద ఫస్ట్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈయన ఎందుకు ఎంచుకున్నారని అంటే ఆ పర్టికులర్ హౌస్లోని ఏజ్ పరంగా చూసుకుంటే ఈయనకి హైయెస్ట్ ఏజ్ ఉన్నదండి. హీ ఈస్ ద ఎల్డర్ పర్సన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో త్రూ ద ట్రెడిషన్ ఈ పర్టికులర్ పర్సన్ ఎంచుకున్నారండి. తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ మీటింగ్ జరిగిందో ఆన్ 11th December 1946, 11th December 1946 ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఫస్ట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎంచుకున్నారండి. ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవరిని ఎంచుకున్నారు అని అంటే ఆయన మనందరికీ బాగా తెలుసండి అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. హీ ఈస్ ద ఫస్ట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సేమ్ అదే రోజు నాడు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని కూడా ఎంచుకున్నారండి. వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అలాగే ఒక ఇద్దరు పర్సన్స్ని ఎంచుకున్నారండి. ఎవరెవరనంటే ఒక పర్సన్ విటి కృష్ణమాచారి, ఇంకొక పర్సన్ ఎవరు అని అంటే హెచ్సి ముఖర్జీ అండి. హెచ్సి ముఖర్జీ. వీళ్ళిద్దరూ కూడా వైస్ ప్రెసిడెంట్స్ అండి. సేమ్ అలాగే ఒక కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఈయన ఎవరు అని అంటే బిఎన్ రావ్ అండి. బిఎన్ రావ్. ఓకే, మనం మానవేంద్రనాథ్ రాయ్ అని చూసామండి. ఆయన ఎంఎన్ రాయ్. ఆయన 1934లోని హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ ద ఐడియా ఆఫ్ ఫార్మింగ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈయనెవరండి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఈయనెవరు బిఎన్ రావ్. ఓకే, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ మీటింగ్ ఈ పర్టికులర్ 9th December 1946లోని ఫస్ట్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ 11th December రోజు నాడు ఫస్ట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఫస్ట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ ఎలక్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ అండి విటి కృష్ణమాచారి అండ్ హెచ్సి ముఖర్జీ. ఇన్ ద సేమ్ వే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ కింద బిఎన్ రావు గారిని ఎంచుకున్నారండి. ఓకే, ఇది వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇందులో మనం చూసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కొన్ని కమిటీస్ ఫామ్ చేశారండి. ఆ కమిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కమిటీస్ ఏంటి అని అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి కమిటీస్ కూడా. ఎందుకనంటే ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు కమిటీ హెడ్స్ అడుగుతారండి. ఈ పర్టికులర్ కమిటీకి హెడ్ ఎవరు అని అడుగుతారనమాట. అలా కమిటీస్ చూసుకుందామండి ఏ కమిటీస్ ఉంటాయి అనేది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇంపార్టెంట్ కమిటీస్ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే అందులో ఫస్ట్ కమిటీ మనందరికీ బాగా తెలుసండి, డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ కింద ఎవరున్నారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అని వేసిన తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనకి డ్రాఫ్ట్ చేశారు కదండి. అది మనకి ఏ పర్టికులర్ డే నుంచి స్టార్ట్ చేశారంటే
29th August 1947 అండి. 29th August 1947 ఇది డేట్తో సహా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కానీ మ్యాక్సిమం ఏంటి అని అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరైనా అడుగుతారండి. చాలా ఎగ్జామ్స్లో అడిగారండి ఆ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంగ్ విత్ ఒక 7 మెంబర్స్తో కలిపి ఈ పర్టికులర్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మేక్ చేశారండి. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని నెక్స్ట్ చెప్పుకుంటామండి. అందులో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్ చేయడం అనేది మేజర్ ఫంక్షన్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కమిటీకి మనం చూసుకున్నట్టయితే నేమ్స్ పరంగా చూసుకుందామండి. జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కదండి, హూ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఏదైతే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేశారో ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది కూడా ఫామ్ చేశారండి. ఫామ్ చేసేటప్పుడు హీ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ పర్సన్ ఏ కమిటీస్కి హెడ్ కింద ఉన్నారు అని అంటే యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ స్టేట్స్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ స్టేట్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ అండి. యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ. ఈ 3 కమిటీస్కి హెడ్ కింద ఎవరున్నారు? జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ. ఇన్ ద సేమ్ వే ఇంకొక పర్సన్ ఎవరు, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి, డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. ఈయన మొత్తం 4 కమిటీస్కి ఉంటారండి హెడ్ కింద. 4 కమిటీస్కి. అందులో ఏంటి అని అంటే ఫస్ట్ కమిటీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, నెక్స్ట్ ఇది స్టీరింగ్ కమిటీ, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి ad hoc committee on adoption of national flag. Adoption of national flag. ad hoc committee on adoption of national flag. ఇవి కమిటీస్లోని ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ అండి. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద 3 కమిటీస్, యూనియన్ పవర్స్ కమిటీ, స్టేట్స్ కమిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ కమిటీ. ఇన్ ద సేమ్ వే డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ చూసుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి, స్టీరింగ్ కమిటీకి, ad hoc కమిటీ ఆన్ ద అడాప్షన్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్కి ఈ పర్టికులర్ పర్సన్ చైర్మన్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ అండి, ఆయన మనకి ఏ పర్టికులర్ కమిటీస్కి చైర్మన్ అని అంటే మనందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా తెలుసు కదండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ పర్టికులర్ పర్సన్ ఏ కమిటీస్కి చైర్మన్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ ఏరియాస్ అండ్ excluded areas. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ ఏరియాస్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అండి. ఇందులోని ఈ ఫండమెంటల్ రైట్స్కి సపరేట్గా ఒక పర్సన్ హెడ్ అండి, అంటే సబ్ కమిటీ కింద ఫామ్ చేశారు. ఆ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్కి సపరేట్గా ఒక హెడ్ ఉన్నారు. నెక్స్ట్ అలాగే మైనారిటీస్కి, ట్రైబల్ ఏరియాస్కి, ఎక్స్క్లూడెడ్ ఏరియాస్కి సపరేట్గా హెడ్స్ ఉన్నారండి. ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ చూసుకుంటే ఏవి టక్కర్ అండి, ఏవి టక్కర్, హీ ఈస్ ద హెడ్. నెక్స్ట్ అలాగే ట్రైబల్ ఏరియాస్కి గోపీనాథ్ బర్డోలి. ఈయన పేరు మీద ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి, గోపీనాథ్ బర్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా ఉంటుంది. హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. నెక్స్ట్ మైనారిటీస్కి చూసుకున్నట్టయితే హెచ్సి ముఖర్జీ అండి, హెచ్సి ముఖర్జీ. హీ ఈస్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆల్సో. ఫండమెంటల్ రైట్స్ అయితే జేబీ కృపాలిని. ఓకే, ఈ పర్టికులర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వైజరీ కమిటీ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ ఏరియాస్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, ఈ మొత్తం అన్నిటికీ కలిపి ఆయన హెడ్ అండి. ఇందులో సబ్ కమిటీస్ కింద ఫండమెంటల్ రైట్స్ వేరేగా ఉన్నారు హెడ్ కింద, మైనారిటీస్కి, ట్రైబల్ ఏరియాస్కి, ఎక్స్క్లూడెడ్ ఏరియాస్కి సపరేట్గా ఉన్నారండి. అలాగే వీటితో పాటు ఇంకొక పర్టికులర్ కమిటీకి కూడా హెడ్ అండి ఆయన, యూనియన్ ప్రొవిన్షియల్ కమిటీ. ఓకే, ఈ పర్టికులర్ కమిటీ వర్కింగ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నెక్స్ట్ చూసుకుందామండి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఫంక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మనకి వర్కింగ్ చూసుకున్నాం కదండి, ఇందులోని ఎంతమంది ఉన్నారు, ఈ పర్టికులర్ మెంబర్స్ అందరినీ చూసుకున్నాం, కమిటీస్ ఏవేవి వేశారు, డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చూసుకున్నాం. ఇప్పుడు
ఏ ఫంక్షన్స్ చేశారు అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద మేజర్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే మనకి 2 మేజర్ ఫంక్షన్స్ ఉన్నాయండి. 2 మేజర్ ఫంక్షన్స్. ఒకటి ఏంటండి, డ్రాఫ్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, డ్రాఫ్టింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది మేజర్ ఫంక్షన్ అండి. నెక్స్ట్ ఏంటి, ఆర్డినరీ లాస్, పాసింగ్ ఆఫ్ ద ఆర్డినరీ లాస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు కూడా. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడం అనే ఫంక్షన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ డ్రాఫ్టింగ్ జరిగే టైంలోని ఎవరైతే పర్సన్ చైర్లో కూర్చున్నారో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరని అడుగుతారండి. హూ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఆన్ ద చైర్ అంటే లోక్సభలో స్పీకర్ అని అంటాం కదండి. సేమ్ అలాగే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోని ఎవరైతే చైర్ మీద కూర్చున్నారు డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ పాస్ చేశారు కదండి. ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 395 వరకు కూడా ఆ పర్టికులర్ ఆర్టికల్స్ అన్ని పాస్ అయ్యేటప్పుడు ఎవరు మనకి చైర్ మీద కూర్చున్నారో అని అడుగుతారండి. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అని అంటే హూ ఈజ్ ఆన్ ద చైర్, who is on the chair for passing the Indian Constitution. ఈయన డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ అండి, డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ సేమ్ అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఆఫ్టర్ 1947 అప్ టు 1950 వరకు కూడా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంటరిమ్ గవర్నమెంట్ కింద ఫామ్ అయ్యారండి. చెప్పాం కదా మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద జవహర్లాల్ నెహ్రూ ఎంచుకున్నాం కదండి. సేమ్ అలాగే ఆర్డినరీ లాస్ని పాస్ చేసేటప్పుడు ఎవరు చైర్ మీద ఉన్నారని అడుగుతారండి. ఆన్ ద చైర్ ఎవరు ఉన్నారని అడుగుతారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్ ద చైర్ హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కూడా ఇతనేనండి. ఎవరండి, జీవి మవలంకర్, జీవి మవలంకర్. ఓకే, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫంక్షన్స్ పెర్ఫార్మెన్స్లోని. ఒకటి ఆర్డినరీ లాస్, రెండోది ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ జరిగేటప్పుడు ఆ పాసింగ్ అంటే ఎవరైతే ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ మనకి 365 వరకు పాస్ చేశారో అది అడుగుతారండి. డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ హీఈస్ ఆన్ ద చైర్ అండ్ ఆర్డినరీ లాస్ పాస్ చేసేటప్పుడు జీవి మవలంకర్ హీఈస్ ఆన్ ద చైర్. హీఈస్ ఆల్సో ద పర్సన్ హూ ఇస్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. ఇతనేనండి ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, జీవి మవలంకర్. ఈ రెండు కూడా మర్చిపోకండి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ ఉన్నదో అక్కడ మనం కరెక్ట్గా గమనిస్తే ఒక 3 రీడింగ్స్ అనేవి జరిగాయండి. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్. ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు జరిగింది అని అంటే November 4th 1948లో జరిగిందండి. November 4th 1948. సెకండ్ రీడింగ్ అనేది నవంబర్ 1948 టు అక్టోబర్ 1949 అంటే అప్రాక్సిమేట్గా ఒక 1 ఇయర్ పాటు సెకండ్ రీడింగ్ అనేది జరిగిందండి. అంటే ఇక్కడ మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పాస్ చేశారని చెప్పాం కదండి. అలాగా ఒక్కొక్క ఆర్టికల్ని కూడా పాస్ చేసుకుంటూ వచ్చారండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే థర్డ్ అండ్ ఫైనల్ రీడింగ్ అనేది 14th November 1949. థర్డ్ రీడింగ్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫైనల్ రీడింగ్. ఇది మనకి 14th November 1949 రోజు జరిగిందండి. ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే November 26th 1949 ఈ పర్టికులర్ డేట్ ఏదైతే ఉందో దీన్నే మనం కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్డ్ అండ్ అడాప్టెడ్ అని అంటామండి. ఎన్ఫోర్స్డ్ అండ్ అడాప్టెడ్, ఎన్ఫోర్స్డ్ అండ్ అడాప్టెడ్ ఓకే ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడండి November 26th 1949 అండి ఈ పర్టికులర్ రోజు నాడు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లోకి వచ్చింది కానీ ఓన్లీ కొన్ని పార్ట్స్ మాత్రమే ఫోర్స్లోకి వచ్చాయండి. కంప్లీట్ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయింది ఎప్పుడు అని అడిగారు అని అంటే Jan 26th 1950. ఇట్ ఈస్ ద కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు ఇందాక చెప్పాను కదండి, మనం స్టార్టింగ్లో చూసుకునేటప్పుడు పూర్ణ స్వరాజ్ అని అన్నాం కదండి. పూర్ణ స్వరాజ్ ఎప్పుడు వచ్చిందని చెప్పాము, డిక్లరేషన్ ఎప్పుడండి 26th January 1950. సేమ్ ఆన్ దట్ పర్టికులర్ డే ఈ పర్టికులర్ Jan 26th 1950 రోజు అని చెప్పి తీసుకొని వచ్చారండి. అందుకే Jan 26th 1950 కంప్లీట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం జరుపుకుంటాం. దాన్ని మనం రిపబ్లిక్ డే అని కూడా జరుపుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ డే. ఓకే, ఈ పర్టికులర్ ఏదైతే ఫంక్షనింగ్ ఉన్నదో ఇవి మనకి మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఫంక్షన్స్ చేశారండి. అందులో ఏంటి అని అంటే ఫస్ట్ది అంటే రిమైనింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులోని రాటిఫికేషన్ ఆఫ్ ద కామన్వెల్త్, రాటిఫికేషన్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్.
ఇది 1949లో చేశారండి, రాటిఫికేషన్ ఆఫ్ ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. అంటే మనం కామన్వెల్త్లో మెంబర్ కింద ఉండొచ్చా ఉండకూడదు అనే పాయింట్ని ఈ పర్టికులర్ రాటిఫికేషన్ ద్వారానే చేశారనేది 1949లో చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడాప్షన్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్. అడాప్షన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్. ఇవాళ మనకి నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉన్నదో ఆ నేషనల్ ఫ్లాగ్ అంటే ట్రై కలర్ ఫ్లాగ్ ఉన్నది కదండి, ఆ ఫ్లాగ్తో పాటు మధ్యలో మనకి అశోక చక్ర ఉంటుంది కదండి విత్ ద స్పోక్స్. ఎన్ని స్పోక్స్ ఉంటాయండి? మొత్తం 24 స్పోక్స్ ఉంటాయండి. ఓకే, ఆ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ అనేది కూడా మనకి ఎవరు చేశారు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే చేసిందండి. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎప్పుడు చేశారండి? ఆన్ 22 జూలై 1947. 22 July 1947. It is the adoption of the national flag which was done by Constituent Assembly. అలాగే చూసుకున్నట్టయితే ఇంకా మేజర్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే మనకి నేషనల్ సాంగ్, ఇంకొకటి నేషనల్ యాంథమ్. మన నేషనల్ సాంగ్ ఏంటండి? వందే మాతరం. వందే మాతరం ఈజ్ అవర్ నేషనల్ సాంగ్. నేషనల్ యాంథమ్ ఏంటి? జనగణమన ఈజ్ అవర్ నేషనల్ యాంథమ్ అండి. వందే మాతరం అనేది ఎవరు రాశారండి? బంకిమ్ చంద్ర చటర్జీ. నేషనల్ యాంథమ్ అనేది ఎవరు రాశారండి? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఈ రెండు కూడా ఎప్పుడు అడాప్ట్ చేశారు అని అంటే ఆన్ 24th January 1950. ఓకే, నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ ఆల్సో అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆన్ 24th January 1950. అండ్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మేజర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సేమ్ అది కూడా 24th January 1950 రోజు నాడే జరిగింది. 24th January 1950. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్ President of India. President of India. Who is the person who became the first President of India? Dr. B. Rajendra Prasad. Dr. B. Rajendra Prasad. ఓకే, ఈ పర్టికులర్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది పర్ఫామ్ చేసిందండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో మేజర్ ఫంక్షన్ ఏంటి? ఒకటి ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మేజర్ ఫంక్షన్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి? ఎవరు చైర్లో ఉన్నారు అని అడుగుతారండి. డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. ఇన్ ద సేమ్ వే ఆర్డినరీ లాస్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ చేసేటప్పుడు చైర్లో ఉన్నది జీవి మవలంకర్. హీ ఈస్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఆల్సో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? రీడింగ్స్ అండి. ఫస్ట్ రీడింగ్ November 4th 1948. సెకండ్ రీడింగ్ అనేది November 1948 to October 1949. అప్రాక్సిమేట్లీ ఒక 1 year జరిగిందండి. నెక్స్ట్ ఏంటి? థర్డ్ రీడింగ్ ఇది 14th November 1949. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ ఏంటని చెప్తున్నామండి. November 26th 1949 ఈజ్ ద ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అలాగే కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అయితే Jan 26th 1950 అండి. అలాగే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన మేజర్ ఫంక్షన్స్ ఇంకా ఏవి ఉన్నాయనంటే ఒకటి రాటిఫికేషన్ ఆఫ్ ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, అడాప్షన్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ అడాప్షన్ ఆఫ్ ద నేషనల్ సాంగ్ అండ్ నేషనల్ యాంథమ్ అండ్ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ విచ్ వాజ్ హెల్డ్ ఆన్ 24th Jan 1950. అలా వచ్చిన ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ అండి. వీటితో పాటు మనకి ఇంకా ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయని అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్లోని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయనంటే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు టోటల్గా 389 మెంబర్స్ అని చెప్పాం కదా, అందులో మనకి ఒక ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ ఉండరండి. ఆ ఇద్దరు గురించి మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారండి. అలాగా ఎవరు లేరు అని అడుగుతారండి. హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని అడుగుతారు. అలా ఎవరు లేరు అని అంటే ఒక పర్సన్ మహాత్మా గాంధీ అండి, ఇంకొక పర్సన్ మొహమ్మద్ అలీ జిన్నా. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ బై ద డ్రాఫ్టింగ్ కమిటీ టు కంప్లీట్ ద కంప్లీట్ కాన్స్టిట్యూషన్ అని అడుగుతారండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి మనకి ఎంత టైం పట్టిందని అడుగుతారండి. ఎంత టైం పట్టిందని అంటే 2 years 11 months 18 days అండి. 2 years 11 months 18 days. It is the total time taken by the India to prepare the Indian constitution. ఇక్కడ మనకి కొన్ని బుక్స్లో ఏమి ఇస్తారంటే 2 years 11 months 17 days అని ఇస్తారండి. టు బి ప్రిసైజ్ ఏంటి అని అంటే 2 years 11 months 18 days అనేది కరెక్ట్ అండి. ఒకవేళ ఎగ్జామ్లో మీకు 2 ఆప్షన్స్ ఏదో ఒకటే ఉంటుందండి, 2 మాత్రం ఉండవు. మీరు ఆ పరంగా కన్ఫ్యూజ్ అయితే అవ్వక్కర్లేదు. ఒకవేళ 2 years 11 months 18 days అని ఉంటే అదే ఆప్షన్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇది కాకుండా 17 days అని ఉంటే మీరు 17 days అనేది కూడా పెట్టచ్చండి. అంటే అది ఆ పాయింట్ ఏంటి అని అంటే కొన్ని బుక్స్లో ఒకలాగా కొన్ని బుక్స్లో ఒకలాగా ఉంటుందండి. ఈ ఒక్క పాయింట్ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఓకేనా? ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే మొహమ్మద్ అలీ జిన్నా అండ్ మహాత్మా గాంధీ వీళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్స్ కింద లేరు. అలాగే చూసుకున్నట్టయితే ఈ టోటల్ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2 years 11 months 18 days అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి మాట్లాడుకునేటప్పుడు మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేసి చెప్పానండి. ఇది మనకి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం అటెంప్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఉంటాయండి. ఓకే.